పాటల ప్రపంచంలో ఒక అడుగుపెట్టి తన జీవితాన్ని వెతుక్కుంటూ ప్రయత్నాలు ప్రారంభిస్తూ కష్టపడుతున్న తన గొంతుని ప్రపంచానికి పరిచయం చేసి జీవితంలో ఎదగాలన్న ఆకాంక్షతో కష్టపడుతున్న ఒక అమ్మాయి ఇప్పుడు ఒక సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే తన ఎదుగుదలను ఆపే విధంగా, తనని కించపరిచే విధంగా, తనని గాయపరిచే విధంగా కొంతమంది సీనియర్ సింగర్స్ ఏ రకంగా తన పట్ల ప్రవర్తించారో ఆమె ఆరోపిస్తుంది. అది కూడా ప్రతిష్టాత్మకమైన పాడుతా తీయగా, ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే పాడుతా తీయగా అంటే తెలియని వాళ్ళు ఉండరు. దాన్ని హోస్ట్ చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు సింగర్ చరణ్ ఈ ప్రోగ్రామ్ని హోస్ట్గా కంటిన్యూ చేస్తున్న సందర్భంలో రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత వీళ్ళందరూ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి. అదే కార్యక్రమంలో గత కొద్ది కాలంగా సింగర్గా పాటలు పాడుతూ ఉన్న ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు మన బిగ్ టీవీ స్టూడియోలో లైవ్లోకి రాబోతూ ఉన్నారు. ఆమె గురించి ఎంతసేపు ఎందుకు చెప్పాను అంటే, ఇంతవరకు పాడుతా తీయగా ప్రోగ్రాం మీద ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు కూడా రాల. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎంతోమంది సింగర్లు పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా బయట పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సినిమాలో ఇప్పుడు పాడుతున్న సింగర్లలో మెజారిటీ సింగర్స్ అంతా కూడా పాడుతా తీయగా నుంచి వచ్చిన వాళ్ళు. సో అదే క్రమంలో అదే పాడుతా తీయగా నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ ఎదుగుతూ ఉన్న ప్రవస్తిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అక్కడ ఉన్న కీరవాణి కావచ్చు, చంద్రబోస్ కావచ్చు, సునీత కావచ్చు. అలాగే దాన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉన్న జ్ఞాపిక ప్రొడక్షన్స్ డైరెక్టర్స్ పైన కూడా ఇవే ఆరోపణలు చేస్తూ ప్రవస్తి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు యూట్యూబ్లో. సో ఆ వీడియో ఇప్పుడు ఒక సంచలనం అవుతోంది. ఎందుకంటే ఇది తన కెరీర్కి ఇబ్బంది కలుగుతుందన్న విషయం ప్రవస్తికి తెలుసు. ఎందుకంటే ఇలా ఓపెన్గా చెప్పేస్తే అది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నదైనా, టీవీ ఇండస్ట్రీలో జరుగుతున్నదైనా ఇలా బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పేస్తే రేపటి నుంచి తనని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తారు, ఇక పైన అవకాశాలు రాకపోవచ్చేమోనన్న భయం ప్రవస్తిలో కూడా ఉంది. కానీ చెప్పాలి, దీనికి ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డు పడాలి, తనకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ప్రవస్తి ధైర్యం చేసి తల్లిదండ్రుల సహకారంతో ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆ వీడియో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ టీవీ రంగంలోనూ హాట్ టాపిక్గా మారింది. అది కూడా కీరవాణి నిర్వాహకం గురించి కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా చేశారు. గతంలో కీరవాణి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన ప్రవర్తన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఆయన చాలామందికి అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇచ్చే క్రమంలో సింగర్ల పట్ల ప్రవర్తించే తీరు, ఇచ్చే గౌరవం చాలా ముఖ్యం. వాళ్ళ కష్టపడి వాళ్ళ గొంతుతో వాళ్ళు ప్రపంచానికి వచ్చి జనానికి నచ్చి ప్రేక్షకులు ఆదరణతో వాళ్ళు సింగర్లుగా ఎదిగే క్రమంలో వాళ్ళతో ప్రవర్తించే తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సింగర్ సునీత తాను కూడా ఒకప్పుడు కష్టపడి ఇలా ఎదిగారు. కానీ ఇప్పుడు తోటి సింగర్లు కష్టపడి ఇప్పుడు తెర మీదకు వస్తున్న సింగర్ల పట్ల ఆమె ప్రవర్తన, అలా రచయిత చంద్రబోస్ ప్రవర్తన, జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రవర్తన పైన ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రవస్తి జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రవస్తి గారు నమస్తే. ప్రవస్తి గారు నమస్తే అండి. యా ఇప్పుడు మీ గురించి నాకు తెలిసింది చెప్పాను. అవునండి. ఎలా అసలు మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? సో నేను చెప్పడం కాదు, మీ నోటి వెంటే వినాలండి. అదే మీరు చెప్పినట్లుగా పాడుతా తీగ ఒక నిజంగా చాలా రెస్పెక్ట్ఫుల్ రియాలిటీ షో. అది ఎస్పి బాలు గారు ఉన్నప్పుడు చాలా చాలా బాగుండేది. అప్పుడు చాలా పీస్ఫుల్ గా సాగేది షో అంతా కూడా. సో నేను అదే ఒక థాట్ తో మళ్ళీ ఈ కొత్త సీజన్ పెట్టారు. నేను ఆడిషన్కి వెళ్ళలేదండి యాక్చువల్లీ. ఆ రోజు నాకు అసలు హెల్త్ చాలా చాలా సీరియస్ చేసింది ఆడిషన్ అప్పుడు. దాని వల్ల నేను వెళ్ళలేకపోయాను ఆడిషన్ కి. సో ఇంకా నేను ఉండిపోయాను, ఇంకా ఆడిషన్కి వెళ్ళలేదు కదా ఇంకెందుకు అని ఉండిపోతే వాళ్ళే కాల్ చేసి పిలిచారు. సో పిలిస్తే వెళ్ళాను ఈ సీజన్ కి. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టారంటే ఫస్ట్ డిస్క్రిమినేషన్ అండి. ఇలాగా జడ్జెస్ చాలా బయాస్డ్ ఉండడం, ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఒకలాగా మిగతా వాళ్ళకి ఒకలాగా జడ్జ్మెంట్ ఇవ్వడం. సాంగ్ సెలెక్షన్ లో కూడా. సో మేము 6 సాంగ్స్ పెడతామండి ఒక్కొక్క రౌండ్ లో. సో నేను అలాగా ప్రతి రౌండ్ కి 6 సాంగ్స్ అలా పంపిస్తున్నాను. కానీ నన్ను చాలా టార్చర్ పెట్టేవాళ్ళు, ఈ సాంగ్ వద్దు, ఇవి అస్సలు వద్దు, మీరు ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని. ఇంకా లాస్ట్ విసుగు వచ్చేసి ఏ పాటైనా నేను పెట్టేసా, మేల్ సాంగ్ అయినా పర్లే పెట్టేద్దామని ఇంకా పెట్టా. కానీ అవే ఇచ్చేవాళ్ళు నాకు రౌండ్ లో కూడా. అయినా కూడా పర్లే మెయిల్ సాంగ్ అయినా నేను పాడి చూపిస్తాను, నేను పాడగలను అని నేను పాడాను కొన్ని పాటలు దానిలో, మెయిల్ సాంగ్స్. సో ఇంకా ఇలా ఒకటి చేసేవాళ్ళు. ఇంకా ఆ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం,
వాళ్ళు ఒక రోజంతా షూట్ కి రాకపోతే ఎపిసోడ్స్ అంతా షఫిల్ చేయడము, ఇంకా వాళ్ళని ఒకలాగా నన్ను ఒకలా ట్రీట్ చేయడము, వాళ్ళ టైంకి కూడా వచ్చేవాళ్ళు కాదు రిహార్సల్స్ కి వాటికి. నేను మాత్రం పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడే ఉండడం, చాలా కష్టపడ్డాం అక్కడ. సో ఇలా చేసేవాళ్ళు. అండ్ షూట్ లో డిన్నర్ కూడా పెట్టేవాళ్ళు కాదు, ఎంత లేట్ అయినా కూడా ఫుడ్ కూడా సరిగా ఉండేది కాదు షూట్ లో. సో ఇలా చాలా ఇబ్బందులు పెట్టారండి, బాడీ షేమింగ్ చేశారు ప్రొడక్షన్ వాళ్ళు. ఆ ఇలాంటి పర్సనాలిటీ ఉంటే మేము ఇంకా ఎలా ఇస్తాం అవుట్ఫిట్స్, ఇలానే వస్తాను ఇంకా బాగా రాదు అన్న వేలో మాట్లాడారు నాతో. సో ఇవన్నీ భరించాను. అంటే పర్టికులర్గా ఎవరమ్మా మిమ్మల్ని ఆ, ఎక్కువగా ఇబ్బంది పెట్టింది? మీ వీడియోలో చూశాను కీరవాణి గారి గురించి కొన్ని ఎలిగేషన్ చేశారు, మిగిలిన జడ్జెస్ గురించి కొన్ని చేశారు. పర్టికులర్ గా అంటే నేను సునీత గారని చెప్తానండి. బికాజ్ ఆవిడ ట్రీట్ చేయడం కానీ నన్ను, ఇంకా ఫేస్ మీరు ఒకసారి చూస్తే ప్రతి ఎపిసోడ్ లో కూడా నేను స్టేజ్కి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ పెడతారు ఆవిడ, నాకు ఎందుకో తెలీదు. అండ్ నేను చెప్పాను మా మదర్ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అలా. ఎస్, ఒకసారి సింగర్ ప్రవస్తి మాట్లాడుతున్నారు, చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, జాయిన్ అవుతున్నారు. పర్టికులర్గా సింగర్ సునీత తాను పాటలు పాడటానికి వస్తే చాలు తన పట్ల ప్రవర్తించే తీరు చాలా ఇబ్బందికరంగా ఉండేది అని ప్రవస్తి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వీడియోలో, అంటే బిఫోర్ దట్, ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నారు, బిఫోర్ ఆవిడ రిలీజ్ చేసిన ఒక వీడియో చేసిన ఆరోపణలు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో. సో మొన్న థర్డ్ షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకొని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు, శ్రీ ధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు. మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగా ప్రతి నోట్ గానీ భావం గానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారు నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇండియన్స్ ఉన్నారని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమే ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది. చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో. ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా? కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ చేస్తాను. 9 నోట్తో 9 చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్.
ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ, బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి, నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను డ్యూయట్ రౌండ్ లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ మాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు. చాలా బాగా వచ్చింది, వాయిస్ లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది మైక్ లో. ఆ రోజు వింటుండే సిస్టమ్ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడుతుంది కదా నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్ గా వినిపిస్తున్నా హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. అందరికి ఎస్, ఆరోపణలు చేసిన ప్రవస్తి మనతో పాటు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రవస్తి గారు, చెప్పండి. ప్రవస్తి గారు, ఇప్పుడు మీరు చెప్పినంత కూడా వాయిస్ విన్నాము. ఇందాక మీరు మధ్యలో డిస్కంటిన్యూ అయింది. మీరు సునీత గురించి స్టార్ట్ చేశారు. అంటే మీరు మిమ్మల్ని సునీత ఎలా హర్ట్ చేసేవాళ్ళు ఒకసారి చెప్పండి. సో ఎప్పుడు నేను రాగానే నేను చెప్పినట్టు ఏదో ఒక ఏంటి డిస్గస్టెడ్ లుక్ పెట్టేవాళ్ళు ఫేస్ మీద. అంటే ఏదో మనం చిరాకున్నప్పుడు పెడతాం కదా, సో అలాంటి ఒక ఫేస్ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా. అండ్ డ్యూయట్స్ పాడేటప్పుడు అబ్బాయి పాడేటప్పుడు మంచి ఫేస్ పెట్టేవాళ్ళు, నేను పాడేటప్పుడు మాత్రం మళ్ళీ అదే ఫేస్. ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో వై. అండ్ నేను చెప్పినట్లుగా ఎలిమినేట్ అయ్యాక మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అప్పుడు ఆవిడ ఇలాగ మదర్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు మా మదర్ని. సో అలా ఏ జడ్జి కూడా ఎప్పుడు కూడా మాతో అలా మాట్లాడలేదు, ఎంత లెజెండరీ సింగర్ అయినా కూడా. సో ఆవిడ అలా ట్రీట్ చేశారు. సో జడ్జెస్ లో ఎక్కువ టార్చర్ పెట్టిందంటే ఆవిడ అని చెప్తాను నేను. నెక్స్ట్ కీరవాణి గారి గురించి చెప్పారు ఇందాక. కిరాణి గారు నాకు సింగింగ్ వైజ్ నాకు ఎలాంటి నెగటివ్ కామెంట్స్ ఇవ్వలేదండి ఇప్పుడు వరకు అయితే. కానీ ఇలాగా సింగర్స్ ని అలా చాకరీ చేయడానికి వస్తారు, ఇలా మాట్లాడడం, ఇంకా వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఇది అస్సలు కూడా, అంటే అంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడని మాటలు ఇవన్నీ. సో అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కిరాణి సార్ నుంచి. అంటే అదొక్కటేనమ్మా, అంటే చాకరీ చేస్తారన్న పదం ఒకటి, వెడ్డింగ్ సాంగ్స్ పాడేవాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్స్ కాదు అనేది మిమ్మల్ని ఉద్దేశించిన మాటలు. అవును, నన్నే కాదు, చాలా మంది అలా వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళ ప్యాషన్ కోసం అని చేస్తారు వెడ్డింగ్ ఈవెంట్స్, దానిలో ఏం తప్పులేదు. సో వాళ్ళని కూడా అన్నారు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని హట్ చేశారు అనేది ఒకటి, రెండు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అని. అవును, అండ్ కరెక్ట్, నన్ను ఎలిమినేట్ చేసే ముందు ఆయన లేచి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఎలిమినేషన్ రౌండ్ లో జడ్జెస్ అందరూ ఉంటారు, లాస్ట్ కి కొంచెం ఓదార్చి వెళ్తారు జడ్జెస్ అన్నాక. కానీ ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయారు, సునీత గారు ఒక్కడే కూర్చున్నారు. ఆవిడ ఇంకా అలా మాట్లాడారు మా మదర్ గురించి. అంటే ఏ పాట పాడిన తర్వాత మీరు ఎలిమినేట్ అయ్యారమ్మా? ఎన్ని రోజుల క్రితం ఏ షోలో మీరు ఎలిమినేట్ అయ్యారు? థర్డ్ స్కెడ్యూల్ అండి, మొన్ననే అయింది షూటింగ్. దానిలో 4 songs ఇచ్చారన్నమాట నాకు. ఫస్ట్ ఒక మేల్ సాంగ్ ఇచ్చారు మన భారతంలో అని, దాని తర్వాత ఒక డ్యూయట్, లాస్ట్ రౌండ్ లో మాత్రం సారేగామి అన్న పాట పాడి ఎలిమినేట్ చేశారు.